ప్రైజ్ ద లార్డ్. మరి ఒక రోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథం ద్వారా ప్రభు ఒక అద్భుతమైన మాటను మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ప్రభు మనకిస్తున్న ఒక గొప్ప అవకాశం. మనం ఎన్నో సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని స్వరము కాదని త్రోసిపుచ్చుతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుడే మనతో స్వయంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మన హృదయంలోనికి రావాలని మన హృదయం అనే తలుపు నొద్ద నుంచుని తడుతూ ఉంటారు. కానీ మనం దేవుని తప్ప ఈ లోకాన్ని ఆహ్వానిస్తూ ఉంటాం. దేవునికి తప్ప సాతాన్ని ఆహ్వానిస్తూ ఉంటాం. దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మన జీవితం ధన్యకరం అవుతుంది. దేవుడు మన హృదయంలోనికి వస్తున్నప్పుడు మనం ఆహ్వానించాలి. మనలో ఉన్న లోకపు పాపములను తీసి మనం పరిశుద్ధపరుచుకుని దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఒకరోజు ఒక సండే స్కూల్లో టీచర్ పిల్లలకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ, మీలో ఎవరైనా యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయంలోనికి ఆహ్వానిస్తారా అని అడిగినప్పుడు ఒక కుర్రవాడు లేచి, నేను నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటున్నాను, యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, ఇక నుండి యేసు ప్రభువుని నా జీవితంలోనికి నా హృదయంలోనికి ఆహ్వానించి ప్రభు మార్గంలో నడవాలనుకుంటున్నానని టీచర్కి సమాధానం ఇచ్చాడట. ఆ పక్కన ఉన్న ఇంకొక కుర్రవాడు లేచి, మనది చిన్న వయసు, జీవితాన్ని అనుభవించాల్సిన వయసు, ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఈ టైంలో భక్తి అంటున్నావేంటి? ఈ టైంలో దేవుణ్ణి ఆహ్వానించి మనం ఎంజాయ్ చేయాల్సిందంతా చేయనంటున్నావేంటి అని నేను లోకాన్ని ఎంజాయ్ చేస్తాను అనేసి అన్నాడట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరైతే దేవుణ్ణి ఆహ్వానించి తన సొంత రక్షకునిగా అంగీకరించాడో ఆ కుర్రవాడు పెరిగి పెద్దయి ఒక దైవజనుడిగా మారి అనేక మందిని మారుస్తూ ప్రభు మార్గంలో నడిపిస్తూ స్వస్థత కార్యాలు చేస్తూ ఒక గొప్ప దైవజనుడిగా తయారయ్యాడు. దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్నాడు. ఇలానే ఒక ప్రాంతానికి వాక్య పరిచర్య కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాక్య పరిచర్య ముగించుకుని అదే ప్రాంతంలో పక్కన ఒక జైలు కూడా ఉందని తెలుసుకుని ఆ జైలులో పరిచర్య చేద్దామని ఆ జైలుకు వెళ్ళాడట. అక్కడ ఉన్నవారు అక్కడున్న ఖైదీలందరినీ సమకూర్చి ఆ ప్రార్థనా మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కరుడుగట్టిన నేరస్తుల మధ్యలో నుండి ఒక యవ్వనస్తుడు లేచి, నేను కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత దైవజనుడు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారు అని చెప్పి తన జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడట. అతను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఒక సండే స్కూల్లో ఇద్దరు కుర్రవాళ్ళు పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. సండే స్కూల్ టీచర్ యేసుక్రీస్తు గురించి చెప్తూ, మీలో ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువారిని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారా అని అడిగినప్పుడు ఒక కుర్రవాడు లేచి, నేను యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, యేసుని నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నానని చెప్పి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈరోజు అంగీకరించిన ఆ కుర్రవాడే ఈరోజు దైవజనునిగా మన మధ్యకు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తున్నారని చెప్పాడట. రెండవ కుర్రవాడు, మనకి ఇంకా చాలా సమయం ఉంది, మనం ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం, మనం ఇంకా చిన్న వయసులో ఉన్నాం, చూడాల్సినవి చాలా ఉన్నాయని ఈ లోక సంబంధమైన క్రియలు చేస్తూ, పాపములు చేస్తూ, దొంగతనములు చేస్తూ, హత్యలు చేస్తూ ఈరోజు జీవిత ఖైదుగా అనుభవిస్తూ ఈ జైలులో ఉన్న నేనే అని చెప్పాడట. దేవుడు సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. కానీ అందులో ఉన్న దేవుని ప్రేమను గుర్తించిన వారు మాత్రమే దేవుణ్ణి అంగీకరించి సత్య మార్గంలో నడుస్తున్నారు. వాక్యము అందరికీ ఒకే రీతిగా వెళ్తుంది, కానీ దాన్ని అంగీకరించిన వారే జీవ మార్గంలో నడుస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏ మార్గంలో ఉన్నావో నీ హృదయాన్ని పరిశీలించుకున్నావా? దేవుని యొక్క రాకడ అతి త్వరలోనే ఉంది. దేవుడు ఇద్దరికీ ఒకే అవకాశాన్ని ఇచ్చాడు. అందులో ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఒక కుర్రవాడు దైవజనునిగా మారాడు. దానిని సద్వినియోగం చేసుకోకుండా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోకుండా ఆ రెండవ కుర్రవాడు జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడేమో. నీవు కూడా మారాలని, నీవు కూడా సత్య మార్గంలో, జీవ మార్గంలో నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువును అంగీకరించిన ఆ యొక్క కుర్రవాడు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో
దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మరి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తావా? ఈరోజే ప్రభువుని రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ప్రభు నీ హృదయం అనే తలుపు యొద్ద నిలవబడి తట్టుచున్నాడు. ఎప్పుడైతే నీవు తలుపు తీస్తావో నీవు ఆయనతో, ఆయన నీతో కలిసి భోజనం చేస్తారని ప్రభువే స్వయంగా ప్రకటన గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఈరోజే నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తావా? ఆహ్వానించు, గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామమున వందనములు దేవా. అయ్యా, ఇప్పటి వరకు మా జీవితాలు ఈ లోకానుసారంగా ఉండిపోయినవేమో, ఇప్పటి వరకు మా జీవితాలను సాతాను చేతిలో పెట్టామేమో. ప్రభువా, ఈరోజే నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాం. నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఈరోజే మీరు మా హృదయంలో ప్రవేశించి మా హృదయంలో ఉండి ప్రభువా మా యొక్క జీవితాలను మార్చండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి పాపమును, దోషమును, అతిక్రమమును నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాము దేవా. ఎవరెవరైతే ప్రార్థనలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించండి. అప్పుల బాధలు, శ్రమలు, అనారోగ్యముల నుండి ఇలా ఏ ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నీ విడుదలను, విమోచనను, స్వస్థతను దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.